నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మాధవి రాజ్ వ్లాగ్స్. వీడియో కొంచెం లేట్గా అయితే పెట్టాల్సి వచ్చిందండి. అంటే ఈ 1 మంత్ గ్యాప్లో మన మిద్దె తోటకు చాలా అవసరమైన కొన్ని మార్పులు అయితే చేసేసాను. మన మిద్దె తోటలో రకరకాలైన పళ్ళు వెజిటబుల్స్ వేస్తూ ఉంటాము. అయితే అవి పిందెలు తొడిగేసరికి లేదా ఫ్రూట్స్ కోసుకుందాము అనేలోపే ఒక్కోసారి కోతులు ఉడుతులు కాకులు ఇలా రకరకాల పక్షులు వచ్చి తినేస్తూ ఉంటాయి. కోతులు కానీ ఒక్కసారి అటాక్ చేశాయంటే ఇక మన మిద్దె తోటనంతా కొమ్మలు ఇరిపేసి ఫ్రూట్స్ అన్నీ పిందెలు అన్నీ కూడా చిందరవందరగా పడేసి మిద్దె తోట అంతా కూడా నాశనం చేసేస్తూ ఉంటాయి కదా. సో అలాంటి దానికి కూడా నేను ఏం చేశాను అనే దానికి పరిష్కారం అయితే చెప్తున్నానండి. అలాగే మన మిద్దె తోట నిండు పున్నమి జాబిల్లో ఎంత అందంగా పళ్ళు పువ్వులతో కనిపిస్తూ ఉంటుందో మీకోసం నైట్ టైంలో కూడా మిద్దె తోట ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక వీడియో ఏంటో చూసేద్దాం. ఈరోజు వీడియో అయితే మన అందమైన గులాబీ చెట్టుని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ చెట్టుతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మన గులాబీని నేను ప్రూన్ చేశాను, మీకు గుర్తుండే ఉంటుంది. చాలా షార్ట్గా ప్రూన్ చేసేసాము, తర్వాత చాలా పువ్వులు అయితే రావడం జరిగింది. అలాగే మన మునగ చెట్టు చూడండి. మునగ చెట్టు ఇది విత్తనం కోసం అని మనం విడిచిపెట్టాం కదండి. చాలామంది అక్క విత్తనాలు ఇస్తానన్నారు అని అడుగుతున్నారు, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది ఇంకా కొంచెం ఎండాల్సి ఉందండి. నాకైతే ఇది ఫస్ట్ టైం కదా, నాకు అర్థం అవ్వటం లేదు. ఇది ఇంకా బ్రౌన్ కలర్ అయినాక దీన్ని చెట్టు నుంచి తీద్దాము విత్తనాల కోసం అని చెప్పేసి. ఇదైతే ఈ కలర్లోనే ఇంకా ఉంది, కాకపోతే బాగా ముదిరినట్టయితే కనిపిస్తుంది, కాకపోతే ఇంకా ఎండాల్సి ఉందనమాట. అలాగే ఇది అయినాక మీకైతే నేను విత్తనాలు పంపిస్తానండి. నాకు అన్నీ గుర్తున్నాయి, మీరు మర్చిపోకుండా కంపల్సరీ పంపిస్తాను. దీని హార్వెస్ట్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతానండి. ఇవే కాకుండా చాలా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. వీటన్నిటి హార్వెస్ట్ వీడియో అనేది మనం నెక్స్ట్ వీడియోలో పెడదాము. అయితే మీరు ఇక్కడ మన మిద్దె తోటని అబ్జర్వ్ చేసినట్లయితే చుట్టూరా కూడాను మీకు షేడ్ నెట్ కనిపిస్తూ ఉంది కదా. మనం మీకు చెప్పాను కదా, కోతులు ఉడుతులు కాకులు రకరకాల పక్షుల నుంచి కూడాను మన చిన్న చిన్న మొక్కలు, ఇప్పుడు ఇక్కడ టబ్స్లో మనం సీడ్స్ పెట్టుకున్నాం, అవి కూడా ఉడుతులు అలాంటివి వచ్చేసి తినేసేవన్నమాట. వాటన్నిటికీ ప్రొటెక్షన్గా మనమైతే టోటల్ మన మిద్దె తోటను అంతటిని కూడాను మనం నైలాన్ నెట్తో కవర్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది నైలాన్ నెట్ అండి. చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో. దీన్ని మనం ట్యాగ్స్ ఉపయోగించేసి మిద్దె తోట అంతటిని కూడా మనం కవర్ చేసుకోవడం జరిగింది. దీనికి ముందుగానే మనం ప్రిపరేషన్గా మీకు చూపించాను కదా, మనం ఐరన్ రాడ్స్తో టోటల్ కూడాను మనం పైనుంచి దానికి కిందికి సపోర్టివ్గా కూడా మనం రాడ్స్ వేసుకోవడం జరిగిందండి. మనం వేసిన నెట్ అనేది స్టిఫ్గా ఉండాలి అని ముందుగానే మనం ఐడియా ఉంది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ రాడ్స్ ఉన్నాయి చూసారా, ఇదే రాడ్స్ని మనం కిందకి కూడాను, అంటే ఏదైతే గోడ సపోర్ట్ ఉందో ఆ గోడకి కూడాను ఒక రాడ్ అయితే వేసుకోవడం జరిగింది. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ రకంగా మనమైతే టోటల్ నెట్తో నైలాన్ నెట్తో మనమైతే కవర్ చేసేసుకున్నామండి. ఇక్కడ మీకు మిడిల్లో కనిపిస్తున్నాయి కదా, ఇలా ఇది మనకి ప్లాస్టిక్ ట్యాగ్స్ అనమాట. ఈ ట్యాగ్స్ దొరుకుతాయి మనకి. సో ఈ ట్యాగ్స్తో టోటల్ అనమాట ఈ విధంగా స్టిఫ్గా కట్టేసుకోవడం జరిగిందండి. దీంతో మనకి 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి మనం కోతులు కాకులు ఉడతలు వీటన్నిటి నుండి మనకి ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే చిన్న చిన్న పాదులు ఉంటాయి చూసారు, అంటే కాకరకాయ, అంటే ఎక్కువ మరీ బరువుగా అయ్యేవి కాకుండా లైట్ వెయిట్లో ఉండే వెజిటబుల్స్ని కూడా మనం ఈ తీగపైనే మనం అల్లించేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మీకు పైనుంచి కూడాను మనం నెట్ వేసినాక ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా ఉందన్నమాట, చూస్తున్నారు కదా. ఈ పైన ఉండేది అంతా కూడా మనం నైలాన్ నెట్తో కవర్ చేసుకోవడం జరిగింది. మిడిల్లో మనం ఆల్రెడీ మిడిల్లో ఒక పందిరి మీకు చెప్పాను కదా, ఈ పందిరి పైన మనం కూరగాయలన్నీ కూడాను మనం అల్లించుకోవచ్చు. చూడండి అసలు టోటల్ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా
మొత్తంగా కూడాను మనం నెట్ అయితే వేసుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందు మీకు నేను చెప్పాను, గుర్తుండే ఉంటుంది, మీకు కోతులు రాకుండా టపాకాయలు కాల్చేదానని చెప్పాను. అలాగే కోతుల నుంచి ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి మీకు ఇది వరకు వీడియోలో మనం వండిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని ఎక్కువ కొంచెం ఒక 3-4 స్పూన్స్ కారం కలిపేసి పల్లీలు కలిపేసి బాల్స్లో చుట్టి పెట్టి వాటర్ ఫెసిలిటీ అనేది ఇవ్వకపోతే కోతులు అవి తినేసి ఇంకా మిద్దె తోట నుండి వెళ్ళిపోయేవి. అలా చాలా చిట్కాలు అయితే నేను చేయటం జరిగింది. అవి అయితే కొంతవరకు వర్క్ అయ్యాయి. కానీ అవి మనము కోతులు ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాము, అలాంటప్పుడైతే అవన్నీ వర్క్ అవుతాయండి. కానీ ఒక్కోసారి మనం కోతులు మన మిద్దె తోటకి అటాచ్ చేసినట్టు కూడా మనకు తెలియదు. ఎందుకు, నిత్యం మనం మిద్దె తోటలో ఉండి చూడలేం కదా కోతులు ఎప్పుడు వస్తున్నాయో రావట్లేదో అని చెప్పేసి. అలాంటప్పుడు నేను ఈ కోతులు బెడత అనేది కొంచెం ఈ మధ్య ఫేస్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే చుట్టూ నిండా మీకు తెలుసు కదా, మన మిద్దె తోటలో సపోటాలైన కాసిరేగ అంటారు కదా అవి, అలాగే అంజీరా పళ్ళు, మల్బరీ ఫ్రూట్స్, అలాగే జామకాయలు ఎప్పుడు నిత్యం కూడా మన మిద్దె తోటలో చాలా ఎక్కువ ఫ్రూట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే 1-2 తింటే పర్వాలేదు, ఒకేసారి గుంపులుగా కోతులు రావడం, అసలు మొత్తం ఫ్రూట్స్ అన్నీ తినేస్తున్నాయి. తినేసి వెళ్ళిపోవడమే కాకుండా ఇంకా కొమ్మలన్నీ కూడా ఇరిపేసాయండి. అందుకే ఇంకా మిద్దె తోటకు షేడ్ నెట్ అయితే వేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఆన్లైన్లో క్యాట్ క్లా ప్లాంట్ అయితే తెప్పించానండి. ఇక్కడ మీకు సైడ్ పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక క్రీపర్ అనమాట. ఇది త్రూ అవుట్ ద ఇయర్ అంతా కూడా మనకి ఫ్లవరింగ్తో ఉంటుంది. ఇంకా ప్లాంట్ ఏ విధంగా వచ్చిందో ఇప్పుడే అయితే మనం ఓపెన్ చేస్తున్నాం దీన్ని. అమెజాన్లో అయితే దీన్ని తెప్పించానండి. అరౌండ్ 360 ఆర్ 370 రూపీస్ అనమాట ఈ ప్లాంట్ అయితే. ఇంకా లోకల్ నర్సరీలో ఎక్కడ కూడా నేను ఈ క్యాట్ క్లా ప్లాంట్ కావాలి అని అడిగితే అసలు మనకి అవైలబుల్నే లేదు. మా చుట్టుపక్కల కానీ చాలా దగ్గర చూశాను, ఎక్కడ కూడా క్యాట్ క్లా ప్లాంట్ అంటేనే అసలు లేదని చెప్పేశారు. దాంతో నేనైతే ఇక ఆన్లైన్లో తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా, పర్వాలేదు, మనకైతే మొక్క ఫ్రెష్గానే వచ్చిందిలేండి, బాగానే ఉంది. ఆన్లైన్లో కొన్నిసార్లు మొక్కలు అనేవి ఫెయిల్ అవుతాయి. అయితే తెప్పించాను, చూడాలి. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను రాధాగోపాలం తొట్టెలోనే వేసుకోవడం జరిగింది. ఇదిగోండి, అప్పుడే మనకు వేసిన ఒక 1 వీక్కి చిగురు రావడం జరిగింది. చూడండి, చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇది మనం రాధాగోపాలం క్రీపర్ పెట్టుకున్నాం కదా, చూస్తున్నారు కదా. సో దీనిలోనే నేనైతే వేసుకున్నానండి. ఈ మొక్క కొంచెం పెరిగినాక ఈ గ్రో బ్యాగ్లో మనం బలం ఇచ్చుకొని చూద్దాము. ఇది ఈ విధంగా వస్తుందండి. నైట్ టైంలో మన మిద్దె తోట ఏ విధంగా ఉంటుంది అనేది మీకు వీడియో చేసి చూపించాలనుకున్నాను. అందుకే వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి. అయితే నైట్ టైంలో మనం వేసుకున్న నెట్ అనేది ఇంకా అందంగా కనిపిస్తుంది చూడండి. చూస్తున్నారు కదా, మన బంతి పువ్వులు. అలాగే ఇది నేను మన మొబైల్ లైట్ ఉంటుంది కదా, మొబైల్ లైట్ వేసి చెట్టు దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే మన మిద్దె తోటలో కొంచెం మనం అందంగా ఉండాలని చిన్న లైట్ సెట్టింగ్స్ అయితే పెట్టుకున్నాను. నైట్ టైంలో కూడా చాలా బాగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఎలా కనిపిస్తున్నాయి అన్నది. గులాబీలు చూసారా, ఒక్కొక్క మొక్క సైజ్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. మీకు చెప్పాను కదండి, దీనికి మనం బియ్యం కడిగిన వాటర్ ఇస్తూ ఉంటాను. అలాగే కాయగూరలు, కూరగాయలు అవి మనం కట్ చేస్తూ ఉంటాం కదా, ఆ వేస్టేజ్ కూడా ఇస్తూ ఉంటాను. మన ఆరెంజెస్ చూడండి, మినీ ఆరెంజెస్ ఎంత బాగా ఉన్నాయో. అలాగే మన రేగుపళ్ళు ఒకసారి చూడండి, చూస్తున్నారు కదా, చేతితో పట్టి అసలు భలే ఉన్నాయి రేగుపళ్ళు అయితే. చూడండి ఒకసారి ఎంత అందంగా ఉన్నాయో. చుట్టూ ఇటువైపు చూస్తే నిండు పున్నమి జాబిలి చూసారా, అసలు పున్నం చంద్రుడు భలే ఉంది. సో ఆ పున్నమి వెన్నెలలో మన మునగ చెట్టు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. అసలు మార్నింగే కాదండి, నైట్ టైం కూడా
భలేగా ఉంది. ఇక్కడ చూడండి నేను చిన్న చిన్న లైట్ సెట్టింగ్స్ అయితే కలర్ఫుల్గా ఉండాలని పెట్టించుకోవడం జరిగింది. అలాగే మన నెట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం చిన్న డోర్లా దీన్ని ప్రిపరేషన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ విధంగా ఉంది. మన ఎంట్రన్స్ అన్నది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డోర్ అనమాట. దీన్ని మనం ఇక్కడ చిన్న గొళ్ళెం అయితే పెట్టుకున్నాము. దీన్ని ఇలా ఓపెన్ చేసి మనం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. మరలా దీన్ని వేసేస్తున్నాను. ఇంకా లోపలంతా కూడా నెట్, టోటల్ నెట్తో కవర్ అయి ఉంటుందన్నమాట. ఇంకా ఏ కోతులు కానీ ఉడతలు కానీ ఇంకా ఏవి కూడా రాలేవు. అలాగే మిద్దె తోట అందంగా కనిపిస్తుంది చూసారా. ఒకవైపు మీకు చందమామను కూడా చూపిస్తున్నాను చూడండి. అలా చందమామ చూస్తూ ఇంకా ఒక్కొక్క మొక్కలని వీడియో చేస్తున్నాను. అలా వచ్చాయన్నమాట. ఈరోజు మనం నెట్ వేసుకున్నాం కదా, వేసుకుంటే నైట్ టైం ఎలా ఉంది మన గార్డెన్ అని చెప్పేసి వచ్చాను. ఇంకా ఒక్కొక్క ఫ్లవర్స్, ఫ్రూట్స్ చూస్తే అసలు చాలా ఆనందం వేసిందండి. అందుకని చెప్పి మీకు కూడా ఈ వీడియోని క్యాప్చర్ చేసి చూపించాలనుకున్నాను. అలా చందమామ చూస్తూ అలా ఒక్కసారి చూడండి, లుక్ అయ్యండి. ఇక్కడ మన కాశీ రేగుపళ్ళు చూడండి, అసలు చాలా తీసేసామండి. మన రేగుపళ్ళు తీస్తూనే ఉన్నాను, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. దీని పూర్తి హార్వెస్ట్ వీడియో అనేది మీకు పెడతాను. అలా కొంచెం 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 తీస్తూ ఉన్నాను అనమాట. రోజు నిత్యం తీస్తూ ఉన్నాము. మరి మీ మిద్దె తోటలో కూడాను కాశీ రేగుపళ్ళ చెట్టు అయితే ఖచ్చితంగా ఒకటి వేసుకోండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క పండు సైజు అయితే అసలు ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఇంకా మొక్కని కూడా మీరు చూసారంటే మీకే అర్థమవుతుందండి ఎంత బలంగా కనిపిస్తుందో దాని ఆకులైనా స్టెమ్ అయినా. అయితే దీనికి ఏం చేస్తే ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే దాని గురించి నేనైతే ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. నా గత వీడియో మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. తప్పకుండా ఆ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి మీరు కూడా పెంచుకుంటే చాలా ఎక్కువగా గుత్తులుగా అయితే కాపు రావడం జరుగుతుందండి. చూడండి, అసలు నైట్ టైంలో కూడాను ఎంత అందంగా కనిపిస్తుందో. మీరు చెప్తే నమ్మరండి, అసలు కోతులు అయితే చాలా కాయలు తినేసాయి. ఇంకా అవన్నీ తినేక మనకి ఇంకా ఎన్ని కాయలు అయితే మిగిలాయి అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా ఆ చందమామతో ఒక్కసారి అలాగా ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ అయితే చూపిస్తాను చూడండి. మన టమాటాలు చూడండి, అసలు గుత్తులుగా ఎన్ని టమాటాలు. అలాగే కొన్ని కాకరకాయలు చూపిస్తున్నాను చూడండి. నైట్ టైంలో కూడాను భలే అందంగా ఉన్నాయి కదా. ఇంకా మందారాలు చూడండి, ఇది శీతాకాలం కదండి. అందువల్ల ఏంటి అంటే నైట్ టైం ఇప్పుడు దగ్గర నైట్ 10 అవుతుందన్నమాట, 10 గంటలు అవుతుంది. ఈ టైంలో కూడా మందారాలు ఇంకా ముడుచుకుపోలేదు. అలాగే మన బంతి పువ్వులు చూడండి, అసలు తోటలా ఉంది. బంతి తోట వేసినట్టుగా ఉందన్నమాట. ఇక్కడ మన జామకాయల చెట్టు చూశారు కదా, ఈ జామ చెట్టు మొదట్లోనే నేను అలాగా బంతి పువ్వులు వేసుకోవడం జరిగింది. చాలా పువ్వులైతే వచ్చేసాయి. అలాగే మన దానిమ్మ చూడండి, చెట్టు నిండా అయితే ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తున్నారు కదా. మన సపోటాలు చూడండి, అసలు ఇది మొబైల్ లైట్ వేసానండి ఇటువైపు. వీడియో డార్క్ అయిపోతుందని చెప్పి ఇంకా మొబైల్ లైట్ వేసి చూపిస్తున్నాను చూడండి మన సపోటాలు. అలాగే ఇది మన ఇంకొక రకమైన బంతి చూస్తున్నారు కదా, గులాబీలు. అసలు ఆ చామంతులు అయితే మనకి చాలా ఉన్నాయి, అవి కూడా మీకు స్పెషల్గా వీడియో చేసి చూపిస్తాను. ఇది కోరింటి పువ్వులు అంటారు, లైట్ పింక్ కలరు. అలాగే మన ఆరెంజెస్ చూడండి, అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. మన టేబుల్ ఆరెంజ్ అయితే నేను ఒక చేతితో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నాను, అలాగే ఇంకొక చేతితో ఇదైతే చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, అసలు భలేగా ఉన్నాయి. నైట్ టైం అయితే ఇంకా భలే షైనింగ్తో కనిపిస్తున్నాయి. అలాగే మన బజ్జీ మిరపకాయలు చూడండి, ఇవి కూడా కొన్ని నేనైతే సీడ్స్ కోసం విడిచిపెట్టడం జరిగింది, బజ్జీ మిరపకాయలు. మరి ఇదండి ఈరోజు వీడియో.
వీడియో కానీ నచ్చితే వీడియోలో ఏ నచ్చింది అన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి. ఆ వీడియోస్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. అలాగే నా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.